పాలకూర పెసరపప్పు ఫ్రై వేరే కర్రీతో అవసరం లేకుండా డైరెక్ట్గా రైస్లోకి కలుపుకొని తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 2 గుప్పెళ్ళ పెసరపప్పు కూడా తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఒక 90% బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు పాలకూర వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఇంగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి వేసి మిక్స్ చేసి 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పెసరపప్పు ఫ్రై.